ఆయిల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవి బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకున్నాం. చికెన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకొని తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా మొత్తం వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత తోటకూర వేసుకున్నాం. తోటకూర చికెన్ బాగా వేగిపోయింది కాబట్టి ప్రాబ్లం ఉండదు. తోటకూర వేగిన తర్వాత కొద్దిగా బాగా వేగిన తర్వాత ఆపేసుకోండి. ఓకేనండి.